శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భక్తి నీరాజనంలో మనం ఎప్పటి నుంచో ఎన్నో విశేషాలు చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక విశేషాలు. అవి దేవాలయాలు కావచ్చు, మనకి భగవంతుడి మహిమలు కావచ్చు. అటువంటి భగవంతుడు ఎన్నో మహత్యాలు మహిమలు మనకి నిరంతరం చూపిస్తుంటాడు. ఎందుకంటే మన భారత భూమి ఒక ఆధ్యాత్మిక భూమి, వేద భూమి, కర్మభూమి, ధర్మభూమి. మనతో ఒక సనాతన ధర్మం ఉంది. అలాగే మనల్ని భగవంతుడే చూస్తున్నాడు అనే భావన అణువణువున ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సరే, ఇవాళ విశేషంగా వెళ్తే ఈ ఒక ఊర్లో మన భారతదేశంలో ఈ రోజుల్లో ఈ 21వ శతాబ్దంలో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అది విని తీరాల్సిందే. ఎందుకంటే చూసి తీరితే ఇంకా కుదిరితే ఇంకా మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు పంచాయతీ అంటాం. అంటే ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు కుటుంబాల మధ్య కానీ ఎక్కడైనా ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా నేరాలు జరుగుతున్నప్పుడు పంచాయతీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక దొంగతనం జరిగింది, దొంగతనం నేను చేయలేదని ఒకడు అంటాడు, లేదా భూ తగాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎన్నో రకరకాలు జరుగుతున్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళడం, లేదా ఊళ్ళల్లో గ్రామ పెద్దలు ఇద్దరు ఇరుపక్షాలని తీసుకొచ్చి ఆ వాదనలు విని ఆ తగిన విధానంలో చెప్పడం, పంచాయతీ తీర్పు చెప్పడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా పైకి పెద్దల విషయం జరగదంటే కోర్టులు, న్యాయస్థానాలు అక్కడికి వెళ్తాయి. అక్కడ జరిగిన తర్వాత తీర్పు జరుగుతుంది, చాలా కాలం పడుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పే దాంట్లో ఒక దేవాలయంలో హనుమంతుడు పంచాయతీ నిర్వహిస్తాడు. ఆ హనుమంతుడి పంచాయతీకి వెళితే ఖచ్చితంగా హనుమంతుడి ముందు ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపించుకుని స్వేచ్ఛగా అక్కడ ప్రమాణం చేయాలి. ఎవరైతే ఆ ప్రమాణాల దాకా వెళ్తేనే అక్కడ హనుమంతుడి వైబ్ వల్ల ప్రమాణం చేద్దాం, దొంగతనం చేసినా ఇంకోటి చేసినా తప్పు చేసిన వాడు నేనేం చేయలేదని బొంకడం మామూలు సహజంగా చూస్తాం. నాకేం తెలియదు అంటాం. తప్పు చేసినవాడు నేను తప్పు చేశాను అన్నవాడు అసలు తప్పే చేయడు కదా, ఒప్పుకున్నవాడైతే. సరే, ఇది ఎక్కడంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భీండ్ అనే ఒక జిల్లాలో కతరోల్, ఆ ఊరి పేరు, గ్రామం పేరు కతరోల్. అక్కడ ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. చాలా పురాతనమైన దేవాలయమే. సుమారు 250 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ విశ్వాసం ఉంది. అంటే ఆ దేవాలయం ఎంతమంది ఉందో మనకు తెలియదు. అక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో మనకి వెళ్ళి అక్కడ ఏ గొడవ వచ్చినా కూడా, ఎటువంటి పంచాయతీ మామూలుగా రెగ్యులర్గా వచ్చే తగాదాలు, గొడవలు, అంటే ఆస్తి తగాదాలు, లేదంటే దొంగతనాలు, ఇలాంటివన్నీ వస్తాయి కదా. వాళ్ళు గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, లేకపోతే కోర్టులో కేసు పెట్టడం, పెద్దల దగ్గరికి వెళ్ళిపోవడం ఏం చేయరు. వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ఆ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా, జనం అంతా కూడా మనం ఈ కతరోలు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్తాం. అక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా ఆ పంచాయతీ కార్యక్రమం జరుగుతుంది. దాన్ని హనుమాన్ పంచాయతీ అంటారు. హనుమాన్ పంచాయతీకి వెళితే ఈ భక్తుల విశ్వాసం మేరకు అనుకోవచ్చు, ఆయన ప్రత్యక్షంగా వచ్చి మనకి తీర్పు చెప్తున్నాడు అనే నమ్మకం అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఎవరో కూడా 99% పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, కోర్టులకు వెళ్ళరు. ఏ విశేషం వచ్చినా, ఏ గొడవ వచ్చినా ఎవరు తప్పు. ఇప్పుడు కట్నం గొడవ వచ్చి వేధిస్తున్నాడు అమ్మాయిల్ని ఎవరో, అక్కడైనా ఏదో జరుగుతుందో, ఎక్కడైనా ఒక నేరం జరుగుతోంది అనేటప్పుడు ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి, హనుమంతుడి దగ్గరికి వెళ్తారు. హనుమాన్ పంచాయతీ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఇరుపక్షాల వాళ్ళు ఆ దేవాలయం చిన్న దేవాలయం, పెద్దగా దేవాలయం కాదు, ఎదురు బుదురు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత నా వాదం ఇది, నీ వాదం ఇది చెప్తారు. చెప్పినప్పుడు అక్కడ ఏంటి అంటే ఒక నమ్మకం. ఒకవేళ ప్రమాణం చేయమంటారు, ఇరుపక్షాలని ప్రమాణం నేను ఈ తప్పు చేయలేదు, నాది ఇది కాదని ఇద్దరు. ఇప్పుడు మామూలుగా ఎవరైతే ధైర్యంగా చేస్తారో వాడు నిజాయితీపరుడు. ఇక్కడ అవన్నీ అక్కర్లే. ఈ దుర్బుద్ధితో అబద్ధాలు ఎవడు ఉంటాడే వాడికి అక్కడ ఏమిటంటే అక్కడ నమ్మకం. వాడి కుటుంబం తరతరాలు కూడా హనుమంతుడు శిక్షిస్తాడు. ఒక్కసారి ఒక్కడు తప్పు చేస్తే వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా శిక్షకు అర్హులవుతారు. తర్వాత వాడితో పోదు, వాడి తరతరాలు కూడా ఈ ఆంజనేయ స్వామి అప్పుడు పలాంటి సమయం చేసావు కానీ ఇవి ఏంటి, భగవంతుడు వస్తాడా, కనపడతాడా, ఇది అనుకునే మూర్ఖులకి మనం ఏం చెప్పలేం. కానీ ఆ విశ్వాసం, ఆ నమ్మకం అక్కడి నుంచి కలుగుతున్నాయి. ఆ కతరోలు గ్రామంలో ఉన్నటువంటి టెక్రామ్ ఆంజనేయ స్వామి వారు, హనుమంతుడు అలాగా చెప్తూ ఉంటారన్నమాట. ఆయన ఎందుకు వెలిచాడు, ఎలా వెలిచాడు, ఈ తీర్పులు చెప్పడానికి వచ్చాడో, పంచాయతీ నిర్వహించడానికి వచ్చాడో మనకు ఆ పుట్టుపూర్వాదాలు తెలియదు. కానీ అక్కడ అన్నీ మహత్యాలే. సరే, ఈ పంచాయతీ చేసి వదిలేస్తాడంటే వదలడేమి. మనం వెళ్ళి మన కోరికని సిన్సియర్గా చెప్పుకొని నిర్మోహమాటంగా నేను ఇది చేయాలంటే, నీ కోరికలో నిజాయితీ ఉంటే ఆ కోరికను కూడా ఖచ్చితంగా మన ఈ ఆంజనేయ స్వామి హనుమంతుడు తీరుస్తాడు. ఇక ఇందాక చెప్పుకున్నాం కదా, దీనికి కొన్ని ఇటీవల కాలంలో జరిగిన 1-2 ఇన్సిడెంట్స్. అక్కడ మహంత్ అంటే పూజారి, మన భాషలో పూజారి, అర్చకులు పూజారి అంటాం కదా. ఆ మహంత్ రామదాస్ అనే ఆయన ఆ దేవాలయంలో ఉన్నటువంటి విశేషాలు, ఆ ఊళ్ళో ఎవరిని అడిగినా ఏంటి మీరు ఎక్కడికి వెళ్తారు, ఏదైనా గొడవ జరిగితే ఏంటి,
ఏదైనా నేరం అంటే మా ఊళ్ళో ఏ నేరం జరగదండి, ఒకవేళ జరిగితే మేము పంచాయతీ హనుమాన్ పంచాయతీకే వెళ్తాం, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్ మేము వెళ్ళి చెప్పుకునే అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్తారో ఎటువైపు మాట్లాడతారో మాకు తెలియదు. అలాగే కోర్టులో కూడా ఒక్కోసారి తప్పుడు తీర్పులు రావచ్చు, పరిస్థితులు బట్టి సాక్ష్యాలు బట్టి. ఇక్కడ ఏమీ ఉండదు. అక్కడికి వెళ్ళి ఆ హనుమాన్ పంచాయతీకి వెళ్ళి చెప్పుకుంటే మాకు హనుమంతుడే మాకు న్యాయం చేస్తాడు, అదే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష వేస్తారని చెప్పారు. ఇందాక చెప్పినటువంటి ఆ మహంత్ రామ్దాస్ ఆయన స్వామీజీ అంటే గుళ్ళో అర్చన చేసిన ఆయన జీవిత చరిత్ర కూడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనకి చిన్నప్పుడు ఏదో నయం కానీ ఏదో జబ్బు వచ్చి చాలా బాధపడి ఇంకా ఆరోగ్య సమస్యతో విలువలాడుతున్నప్పుడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకొని ఈ స్వామివారి గురించి తెలిసాడు. హనుమాన్ పంచాయతీ స్వామీజీ దగ్గరికి ఆ గురించి తెలుసుకుని అక్కడికి వచ్చాడు ఆయన. మన చెప్పినటువంటి మహంత్ రామ్దాస్ ఆయన పేరు. ఆయన ఇప్పుడు కూడా ఆయన చూస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్తాడంటే, నేను చిన్నప్పుడు వచ్చాను అయ్యా, నాకు నయం అవుతే నేను బతికి బట్టగడితే నీ గుళ్ళోనే నా జీవితకాలం సేవ చేసుకుంటూ నీకు పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతా అని చెప్పాట. అలాగే అది నయమైంది. ఆయన చిన్నతనంలో జరిగిన ఒక జబ్బు, నయం కాని జబ్బుకి ఆ ఆంజనేయ స్వామి నయం చేశాడు నమ్మకంతో అప్పటి నుంచి ఈ రామ్దాస్ స్వామీజీ అంటే మహంత్ అంటే పూజారి అక్కడే ఉంటాడు. ఇప్పుడు కూడా ఈ పంచాయతీ జరుగుతుంది ఆయన సమక్షంలోనే, ఆంజనేయ స్వామి సమక్షంలో ఈయన ఊళ్ళో పూజలకు నిలబడి కూర్చుంటాడు. ఇరుపక్షాలు వస్తారు, అటు ఇటు కూర్చుంటారు. తర్వాత ఆ గుడికి వచ్చిన భక్తులంతా కూడా ఆ పంచాయతీ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అన్నీ చెప్పుకుంటారు. చెప్పుకోవడానికి మటుకు ఇందులో ఒకరికి టైం ఇచ్చి పక్షపాతి ఇచ్చి మొఖం అమాయకంగా పెట్టేది మంచివాడు ఉంటాడు అవన్నీ లేదు. ఎందుకంటే కేసు ఎవరి దగ్గరికి వెళ్తుంది, హనుమంతు దగ్గరికి వెళ్తుంది. సరే ఆయన కూర్చున్న తర్వాత ప్రమాణం చేయమన్నప్పుడు చాలామంది అక్కడ మరి ఆ స్వామి ముఖంలో కనపడి ఏదైనా కనపడి ఆయన ఏదో హెచ్చరిస్తాడో తప్పు చేసావని చూపిస్తాడో ఒప్పుకో అంటాడో తెలియదు. కానీ అక్కడికి ప్రమాణం చేసే ముందే ఈ తప్పు చేసే వ్యక్తుల్లో ఒక పశ్చాత్తాపం వచ్చి స్వామీజీ తప్పు చేశాను మన్నించాను అని చెప్పి ఆయన వెంటనే ఒప్పుకుంటాడు. ప్రమాణం చేసే ముందు కాసేపు బొంగుదామని నేనేం చేయలేదు అన్నా కూడా మానవ స్వభావ రీత్యా వెంటనే ఆ స్వామీజీ మరి ఏ సందేశం ఇస్తాడో తెలియదు, ఏ కిరణాలు అక్కడి నుంచి ఆ సత్యకిరణాలు, అబద్ధం ఆడకూడని సత్యకిరణాలు మనిషిలో మార్పు తీసుకొస్తాయి. కానీ ఆ పంచాయతీకి వెళ్ళేసరికి సగం ప్రక్షాళన అయిపోతుందన్నమాట. తర్వాత ఇటీవల కాలంలో ఒక కార్యక్రమంలో, ఒక పెళ్లి కార్యక్రమంలో ఒక బంగారు నగలు అవి పెట్టుకున్నటువంటి ఇది ఒక బ్యాగ్ పోయింది. అంటే ఆ రామ్దాస్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన చెప్పినాయి, నేను ఇవి చదివి మీకు చెప్తున్నాను, నేను రీసెర్చ్ చేసి పరిశోధించి మీకు చెప్తాను, ఇందులో అబద్ధాలు ఏం లేవు. ఆ స్వామీజీ చెప్పిన మాటలు మనకి బయట కూడా దొరుకుతూ ఉంటాయి, మనకి వీడియోలో గట్రా చూస్తే. అప్పుడు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, మీ నగలు మీ పర్సు ఎక్కడ పోయిందో అంటే, పలానా మా సర్వెంట్ మీద కొంచెం నమ్మకం తగ్గిందండి, నాకు చేతిబాటుకుని ఉంది ఆ సర్వెంట్కి అని చెప్తే, ఎదురు స్వామీజీ దగ్గరికి వస్తే ఎదురు నేను చేయలేదు నేను తీయలేదు అంటుంది కదా. ఆ సర్వెంట్ చెప్పింది నాది పోయిందండి, పోయిన మాట లేదు, నాకు తెలియదు, ఆ స్వామీజీ చెప్పాలి, ఆవిడ మీద నాకు ఉంది అంటే చాలాసేపు నేను తీయలేదని దొంగతనం చేసినటువంటి అంటే లాస్ట్కి మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ ప్రమాణం చేసి చెప్పమ్మా, ఆ స్వామికే చెప్పు, మాకెందుకు, మేము వింటాం. ఒకళ్ళేమో ఆవిడ పేదది కాబట్టి అలాగే దొంగతనం నేరం మోపారని ఒకళ్ళు అనొచ్చు, ఇంకోళ్ళు ఏమో కాదు ఇంట్లో పనిచేసి నమ్మకంగా చేసేసి ఆ పరస ఏదో వెతికెళ్ళిపోయారు, నగలు ఎత్తుకెళ్ళిపోయింది ఇంకోళ్ళు అంటారు. ఈ వెర్షన్స్ వద్దు, స్వామీజీ వెర్షన్ మనం విందామంటే ఈ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నమస్కారం అదే మనం చేసి ప్రమాణం చేసే ముందు లేదు నేను బుద్ధి గట్టి తిని ఆ దొంగతనం నేనే చేశాను, స్వామి ముందు నేను అబద్ధం చెప్పి నేను నా కుటుంబం నా తరాలు మేము నాశనం అవ్వాలనుకోవట్లేదు, ఎవరి కన్నైనా మేము కప్పగలం, కానీ ఈ హనుమాన్ పంచాయతీలో ఆ హనుమంతుడి ముందు మేము దాటి వెళ్ళలేమని చెప్పి ఆవిడ లిటరల్గా క్షమించమని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తే ఇంకా జనంతో సంబంధం లేదు, నా పరిస్థితి ఇచ్చేస్తాను, ఏవైతే నేను కాజేసానో నగలు అని చెప్పి తెచ్చేసి ఎవరైతే ఆ నగల ఓనర్ ఉన్నారో వాళ్ళకి చేతికి అప్పచెప్పింది. ఆ రకంగా తీర్పులన్నీ అలాగే ఉంటాయండి. ఇంతకుముందు ఈ రామ్దాస్ మహంత్ చెప్పిన దాని ప్రకారం చూస్తే, అలాగే ఇద్దరు అన్నదమ్ముల దగ్గర మామూలుగా అన్నదమ్ముల దగ్గర ఈ పొలాలు పంచుకోవడం ఈ గొడవలు అవి ఉంటాయి కదా, ఈ గొడవల దగ్గరికి వాళ్ళు వచ్చారు, రాంబాబు విజయ్ సింగ్ అని చెప్పేసి. అక్కడ కూడా అలాగే జరిగితే వాళ్ళ అబ్బాయిలు రాంబాబు అనే ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయిలు ఈ హనుమాన్ పంచాయతీకి వచ్చి ఏదో మాట్లాడిన తర్వాత కూడా అబద్ధాలు ఆడితే తేలన సమస్యలో వాళ్ళ అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ జరిగితే పొరపాటు అయిపోయిందని చెప్పి వచ్చి నేను ఇలాగా మా తమ్ముడిని సరిగా చూడలేదు, పొలాలు ఇవ్వలేదు అని చెప్తే అక్కడ వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ మంచాన పడితే అప్పుడు మళ్ళీ వచ్చి తప్పు జరిగింది, నేను మా తమ్ముడిని మోసం చేద్దాం అనుకున్నాను, ఇలా జరగలేదు, గొడవలు పెట్టి దొంగ సాక్ష్యాలు పెట్టి ఆ పొలం మొత్తం మా నాన్న పొలం నేనే కాజేద్దాను అంటే వెంటనే వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ ఏదో ఇదంతా ఎవరి వల్ల అయింది, యాదృచ్ఛికంగా ఊరి జనం, మనమైతే ఏదో క్యాజువల్గా అయిందండి అది ఏదో యాదృచ్ఛిక, వాళ్ళు అలా కాదు, హనుమంతుడు వేసిన శిక్షగా వాళ్ళు భావిస్తారు ఆ చుట్టుపక్కల ఊర్లో అందరూ కూడా.
ఇంకా అంత అంత దాకా వచ్చిందో అది కూడా ఎందుకు ఉంటుంది. ఆ రకంగా ఇటువంటి గొడవలకి ఈ కోర్టులు కూడా ఇవి అక్కర్లేమాట. అటువంటి ఆంజనేయ స్వామి భగవంతుడి సమక్షంలో ఇవన్నీ న్యాయ నిర్ణేతలు అయితే అది నేరం కూడా ఉండదు. ఎందుకంటే భగవంతుడి శక్తి అనంతం అన్నమాట. భగవంతుడి మీద ఇక్కడ నమ్మకం ఒకటే కాదు, ఆయన శక్తి అనంతం, క్షమించడు. ఇలాంటివి కూడా మనం చూస్తే మనకి తెలుగుదేశంలో ఏమేమి శిక్షలు జరిగాయో మనకు తెలియగానే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కాణిపాకం వినాయకుడి గుళ్ళో ప్రమాణం చేసి చెప్తూ ఉంటారు, నేను ఆ పని చేయలేదు, తప్పు చేయలేదు అని చెప్పి. ఇరుపక్షాలు ఒక రాజకీయ నాయకులు చూస్తుంటాం. ఆ కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి గుళ్ళోకి వెళ్ళి మేము చెప్తాం, సత్య ప్రమాణం చేస్తాం, ఆయన సత్యలోక నాయకుడు ఆయన అని చెప్తూ ఉంటారు. అందులో అక్కడ దాకా వెళ్ళరు, ముందు వాదించుకుంటారు. మేము ఆ కాణిపాకం వినాయకుడి గుళ్ళో మేము ప్రమాణం చేసి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో నాయకుల మధ్య చూస్తే ఈ తతంగం కాణిపాకం వినాయకుడి సన్నిధిలో చేస్తామంటే, ఆ వినాయకుడి సన్నిధిలో చేస్తే అబద్ధం ఆడితే, అన్యాయం చేస్తే ఆ స్వామి శిక్షిస్తాడు అని బలమైన నమ్మకం మనకు ఉంది. అటువంటిది ఈ హనుమాన్ పంచాయతీ. అసలు ఆ వినాయకుడి ఆ గుడి ఆ దాన్నే హనుమాన్ పంచాయత్ అంటారనమాట. ఇంకా వాళ్ళకి ఏమీ లేదు ఆ చుట్టుపక్కల. ఇలాంటి భగవంతుడు, ఎందుకంటే ఇంకా మాట్లాడకుంటే హనుమంతుడు చిరంజీవి, ఆయన ప్రత్యక్షంగా హిమాలయాల్లో ఉంటాడని, అప్పుడు ఈ సాధు పొంగోలకి మంచి మనుషులు కనపడతాడని మనం అంటుంటాం. ఆయన నిత్యం పలికే దైవం ఆయన మనకి. కలవ చండి కలవనమంటే కలియుగానికి ఆ భగవంతుడు ఎవరైనా ఉంటే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిగా చెప్పుకుంటాం, చండీమాతగా చెప్పుకుంటాం, ఆంజనేయ స్వామిగా చెప్పుకుంటాం. కాబట్టి హనుమాన్ పంచాయతీలోకి వెళితే, అలాగే భగవంతుడు మన భారతదేశంలో వచ్చాడు. మనం ఎప్పుడైనా ఈ మధ్యప్రదేశ్ ఈ భీండ్ అనే ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో కత్తరోల్ అని వెళ్తే, ఇందులో ఏదో భగవంతుడికి మనం ఇచ్చే ప్రచారం ఉంది, మనం ఇచ్చే పబ్లిసిటీ. ఆయన అనంతమైనటువంటి మహత్యంలో, ఆయన కను సైగుల్లో మనం బతికేవాడు. ఆయనకు నమస్కారం చేసి మనం ఉద్ధరిస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామి అక్కడ పంచాయతీ అనేది ఆ ప్రజల నమ్మకం అనుకున్నా పర్వాలేదు, భగవంతుడే నమ్మకం అనుకున్నా పర్లేదు. కాబట్టి ఆ కత్రోల్ గ్రామం ఎవరికైనా మధ్యప్రదేశ్ వెళ్ళిన వాళ్ళకి కుదిరితే వెళ్ళి చూసి తరించాల్సిన ప్రదేశం. అక్కడ నిజంగా కూడా అక్కడ చాలామంది, ముఖ్యంగా మంగళవారాలు జనం చాలా విరివిగా, అంటే ఆంజనేయ స్వామికి మంగళవారం చాలా శుభసూచకం, మంగళవారం శనివారం ఎక్కువ వెళ్తుంటారు. ఇక్కడ కూడా ఆ భిండ్ జిల్లా వాసులందరికీ కూడా ఈ కత్రోల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ టెక్రామ్ హనుమాన్ గుడి, హనుమాన్ పంచాయతీ గురించి తెలుసు. ముందు ఆ పంచాయతీ దాకా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడి వెళ్ళి ఆయన దగ్గర తప్పు చెప్పి ప్రమాణం చేసి శిక్షించుకునేంత వరకు ఉండరు. అసలు అక్కడ దాకా వెళితే అసలు మొత్తం సబ్జెక్ట్ క్లోజ్. మనకి కరెక్ట్ జడ్జిమెంట్ కావాలంటే ఇంకా మనుషులు పలు రకాలు, వాళ్ళకి అన్నీ తెలియాలని లేదు. స్వామి శాశ్వతం అనంతం కాబట్టి ఆయనకి కళ్ళు కప్పి మనం ఏం చేయలేం. కాబట్టి మనం మోసం కూడా చేసుకోవచ్చు, మనం కూడా అబద్ధం చెప్పుకోవచ్చు, మనమే మనస్సాక్షిని కూడా మోసం చేసుకోవచ్చు, సాక్షుల్ని ఏదో రకంగా వాళ్ళని మనం లొంగ తీసుకోవచ్చు. కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసరికి మటుకు ఈ హనుమాన్ పంచాయతీలో మటుకు ఎటువంటి పక్షపాతాలకి తాగుండదు. తప్పు చేసిన వాడు ప్రమాణం చేయగలిగితే, ఒకరిని తప్పు చేసి కూడా ప్రమాణం చేసి నేను చేశానంటే మటుకు వాడి వ్యవహారం మన స్వామివారు చూసేసుకుంటాడు, అందులో సందేహం లేదు. దానికి ఇంకా క్షమించడు, వాడిని క్షమించడు, వాడి కుటుంబాన్ని, అంటే వాడు తప్పు చేసి వాడి కుటుంబాన్ని కూడా శిక్షించిన వాడు అవుతాడు ఈ తప్పుడు చేసిన వాడు. కాబట్టి ఇలాంటి తప్పుడు మనుషులు ఉన్నంతకాలం కూడా వాళ్ళలో అంటే మనకి తప్పు చేసిన వాళ్ళలో ఆ గుణాన్ని మార్పు చేయాలి, కానీ వాళ్ళలో మార్పు తీసుకురావాలి, ఆ గుణాన్ని పోయేటట్టు చేయాలి తప్పితే వాడిని శిక్షించమని కాదు కదా. భగవంతుడు అదే చేస్తాడు. అలా మన అందరం కూడా తప్పులు చేస్తాం, ఏదో రకం తప్పు చేస్తాం, చిన్నదో పెద్ద. కాబట్టి ఈ దొంగతనాలు, గొడవలు, ఇటువంటి వాటిలన్నిటికీ కూడా మన హనుమాన్ పంచాయతీలో హనుమంతుడు సత్వర న్యాయం, అంటే రోజుల్లోనే. ఇప్పుడు మన కోర్టుకి వెళ్తే ఏళ్ళు తరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. ఒక కేసు మనకేదో భూతాగాదా ఉందంటే మన తాత అయిపోతాడు, తండ్రి అయిపోతాడు, మంత్రం కూడా అయిపోతుంది, అది తేలదు. అలా కాకుండా రోజుల్లోనే అక్కడ ఏదైనా గొడవ వచ్చి వాళ్ళు అన్నదమ్ముడు ఎవరో మొత్తమే పంచాయతీకి వెళ్తే, హనుమాన్ పంచాయతీకి వెళ్తే రోజుల్లో వాళ్ళ యొక్క సమస్యని సింపుల్గా, పెద్ద వాద ప్రతివాదాలు, ఒక పేజీల తీర్పులు ఏమి ఉండవు. స్వామివారి ముందు ప్రమాణం, నువ్వు నిజాయితీగా చేయి, ఆయన వెంటనే ఆయన ఇస్తాడు. నీలో మార్పు వస్తుంది. తప్పుడు చేసిన వాళ్ళు, నేను తప్పు చేసిన వాడంతా వాడే లొంగుతాడు, కన్ఫెషన్ వాడే ఒప్పుకుంటాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి ఎన్నో మహత్యాలకి భగవంతుడి యొక్క మహిమల అపారం అనంతం. మన నమ్మకంతో వాడికి పని లేదు. కాబట్టి ఇది మీరు విన్నారు కదా, ఇటువంటి మరో అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మరో ఘట్టంతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్తాను. భగవంతుడు కూడా చెప్పుకోవడానికి చెప్పడానికి మన అదృష్టం ఉండాలి, వినడానికి అదృష్టం ఉండాలి. కాబట్టి మీరు వినండి, 10 మందికి చెప్పండి. ఇప్పుడు మనం ఏం భగవంతుడి ప్రచారం చేయట్లేదు, మనకి ఆయన అండగా ఉంటాడు, దండగా ఉంటాడు, ఒక న్యాయం జరుగుతుంది, మన జీవితం సాఫ్గా సాగుతుంది, హాయిగా సాగుతుంది, భరోసా మనకి భగవంతుడు ఉంటేనే ఇస్తాడు. మన విశ్వాసం
అపారంగా ఉంటే ఆయన యొక్క అనుగ్రహం కూడా మనకు అపారంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు. జై వీర హనుమాన్.